కటౌట్ గొప్ప లేక డకౌట్ గొప్ప? డీకోడింగ్ ఆఫ్ పవర్ స్టార్స్ డైలాగ్. కటౌట్లు పెట్టుకొని సులువుగా ముఖ్యమంత్రి అయిపోవచ్చా? విజయ్ కటౌట్లు పెట్టుకుని సుఖంగా రాజకీయం చేసి పారేశారని పవన్ కళ్యాణ్ ఎందుకన్నారు? 15 ఏళ్లుగా ఏపీ రోడ్ల మీద దేకాను అన్న పవన్ కళ్యాణ్ మాటల్లోని అర్థమేంటి? మన తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాం ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీమ్లు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ తనకు ఓట్లేని ఫ్యాన్స్, కాపు కులం ఓటర్ల మీద ఆయన ఆగ్రహం ప్రదర్శించినట్ల, లేకపోతే పక్క రాష్ట్రంలో దూసుకుపోతున్న దళపతి విజయ్ మీద అసూయ చూపించారా? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ల పొలిటికల్ ఐడియాలజీల చుట్టూనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తమిళనాడులో జోసెఫ్ విజయ్ పొత్తులు లేకుండా గెలిచి చూపించారు. ఢిల్లీ ఒత్తిళ్లను సైతం ధైర్యంగా ఎదిరించి అధికార డిఎంకే, అన్నా డిఎంకే లాంటి మహావృక్షాల్ని ఒంటరిగా ఢీకొట్టారు. చివరకు అధికారం కోసం కాంగ్రెస్ మద్దతు తీసుకున్నా సరే ఎన్నికల బరిలో ఆయన నడిచింది మాత్రం 100%, 100కు 100%, 100% ఒంటరి పోరాటమే. ఇది చెప్పక తప్పదు. మరి పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ అనే బలమైన శత్రువును ఒంటరిగా ఎదుర్కోలేననే భయంతోనే చంద్రబాబుతో చేతులు కలిపారు. అక్కడికి బలం చాలదని తెలిసే ఢిల్లీ బీజేపీ పెద్దల అండ చూసుకున్నారు కూడా. పైగా పవన్ వెనుక మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ఉంది. ఏపీలో అత్యంత బలమైన కాపు సామాజిక వర్గం వాళ్ళు ఈసారి కొండంత అండగా నిలిచాయి కూడా. అయినా సరే విజయ్ది కేవలం కటౌట్ల సక్సెస్ అంటూ పవన్ వ్యంగ్యాస్త్రాలు విసరడం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారి తీసింది. నువ్వు నడిచింది కూటమి రాజకీయం, ఆయన తొక్కింది నిప్పుల దారంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సిద్ధాంతాల కంటే అధికారమే పరమావధిగా మారిన వేళ సామాన్య ఓటరుకు ఈ ఇద్దరి లీడర్ల అసలు నైజం ఈజీగా అర్థమవుతుంది. దళపతి విజయ్ 17 ఏళ్ల క్రితం అభిమాన సంఘాల ఏర్పాటు నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు సాగించిన ప్రస్థానం ఒక పొలిటికల్ సంచలనం, ఒక సెన్సేషన్. అది ఆయన 2009లో తన అభిమాన సంఘాల్ని విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఒక వ్యవస్థీకృత సామాజిక సేవా సంస్థగా మార్చారు. పెద్దగా ప్రచారం ఆర్భాటం లేకుండానే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ క్షేత్ర స్థాయిలో బలమైన పునాది నిర్మించుకున్నారు. ఇక 2 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 24లో ఆయన అధికారికంగా తమిళగ వెట్రి కజగం టీవీకే అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తన చివరి రాజకీయ నేపథ్యం చిత్రం జననాయకన్. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమయ్యారు. 2026 ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి తన సత్తా ఏంటో చాటుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా తారుమారు చేస్తూ మొత్తం 234 స్థానాలకు విజయ్ పార్టీ 108 స్థానాల్ని సాధించుకుంది. ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. చివరికి అధికారాన్ని సొంతం చేసుకుంది. గత 60 సంవత్సరాలుగా 60 ఏళ్లుగా ఏలుతున్న డిఎంకే, ఏఐడిఎంకేల ద్రవిడ ఆధిపత్యానికి గండి కొట్టడం అనేది ఒక చరిత్ర. అయితే మెజారిటీ సీట్లు రానందున 5 సీట్లున్న కాంగ్రెస్ సహా వీసీకే, లెఫ్ట్ పార్టీల మద్దతు తీసుకున్నారు విజయ్. విజయ్కి అందరూ శత్రువులే, కానీ అందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మొత్తానికి తమిళనాడు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్. సి జోసెఫ్ విజయ్ ఎనుమ్ నాన్. ఆ వెంటనే పాలనాపరమైన అనేక సంచలనమైన నిర్ణయాల్ని ప్రకటిస్తున్నారు. మీరే చూస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఎక్కడ, ఎలా మొదలైంది, ఎలా సాగుతోంది? ఇది అసలైన ప్రశ్న.
పవర్ స్టార్ పొలిటికల్ జర్నీ మొత్తం తీవ్రమైన ఒడిదుడుకులే. అస్థిరతతో కూడిన నిర్ణయాలతో ఎదురు దెబ్బలు తగిలినా 2024 ఎన్నికల్లో అద్భుతమైన పునరాగమనం అనే చెప్పవచ్చు ఆయన 2008లో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ PRPతో ఎంట్రీ ఇచ్చారు. అందులో యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. అయితే 2011లో ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనమైపోయింది. ఈ పరిణామాలతో లేకపోతే ఆ పరిణామాలతో విభేదించిన పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న సొంతంగా జనసేన పార్టీ JSPని స్థాపించారు. 2014 ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా TDP, BJP కూటమికి బయట నుంచి మద్దతిచ్చారు, వెలుపల నుంచి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా 137 స్థానాల్లో పోటీ చేసి తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో జనసేన కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. జనసేనాని తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయారు. 2011 నుంచి 2019 వరకు రకరకాల ఐడియాలజీలు మార్చుకున్నారు. వేర్వేరు పార్టీలతో చేతులు కలిపారు. చివరికి తన పార్టీ ప్రయాణం ఎటువైపు అంటే ఏమీ చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. అయితే అనేక అస్థిరతల నుంచి పాఠాలు నేర్చుకుని 2024 ఎన్నికలప్పటి నుంచి మంచి స్టెప్ వేయటం వల్ల ఆయన ఈరోజు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వైఎస్ జగన్ను ఓడించాలన్న ఏకైక ఎజెండా పెట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వబోనని శపథం చేశారు పవన్ కళ్యాణ్. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ, BJPలతో కలిసి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలని క్లీన్ స్వీప్ చేసి 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కొంత రాజకీయ స్థిరత్వం ప్రదర్శిస్తున్నా ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉంటాయనేది అనూహ్యమైనవి. ఇప్పటికైతే విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు లక్షలాది అభిమానులున్న సినీ స్టార్సే. అక్కడ అభిమానులు బలమైన రాజకీయ శక్తుల్ని ఓడించి చూపించారు. ఇక్కడ తమ అభిమాన హీరో సభలకు లక్షల్లో జనం తరలొచ్చినా ఈలలు కేకలతో గోల చేశారే కానీ ఆ అభిమానం ఓట్ల రూపంలోకి మారలేదు. ఇది జర్నలిస్ట్ డైరీ పదే పదే చెప్పినటువంటి విషయం. అది మారదు అని కూడా. సినిమా ఇమేజ్ విషయంలో ఇద్దరికీ సేమ్ టు సేమ్ పోలికలు చాలానే ఉండొచ్చు, కానీ రాజకీయ ప్రయాణంలో బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఇద్దరు ఒకటి కాదు. ఒకరు వ్యవస్థను మార్చడానికి ఒంటరిగా యుద్ధం ప్రకటిస్తే మరొకరు అధికారం కోసం పాత శత్రువులతోనే సర్దుబాట్లు చేసుకున్నారు. ఒకరు కుల మత ప్రస్తావనలేవీ లేకుండా ఓట్లు అడిగారు. మరొకరు కాపుకులం కార్డును డెఫినెట్గా వాడుకున్నారు. ఒకప్పుడు వేసుకున్న కమ్యూనిజం అనే ముసుగు మీద కాచాయం అనే మరో ముసుగేసుకొని హిందుత్వ సెంటిమెంట్ను రగిలించారు. ఇది నిజం కాదా? ఇక చివరికి అన్అపాలజెటిక్ సనాతని అంటూ తనకు తానే ఒక బ్రాండ్ వేసుకున్నారు. an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. ఇక్కడ ఎవరిది అసలేం రాజకీయ వ్యూహం? కూటముల నీడలో సేఫ్ గేమ్ ఆడే పవన్ కళ్యాణ్కు ఒంటరిగా తలపడ్డ విజయ్ను తక్కువ చేసి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అధికారం కోసం అండలు వెతుక్కునే నాయకుడు గొప్ప, లేకపోతే ఒంటరిగానైనా సరే ఆత్మగౌరవంతో నిలబడే వీరుడు గొప్ప? తేల్చాల్సింది థియేటర్లలో ఈలలు వేసే ఫ్యాన్స్ కాదు, ప్రజా కోర్టులో నిర్ణాయక పాత్ర పోషించే ఓటర్లు మాత్రమే. దట్స్ ఇట్.